ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతి చిన్నదానికి భయపడుతున్నారా? భవిష్యత్తు ఏమైపోతుంది భయపడుతున్నారా? దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఈరోజు కూడా దేవుడు ఇచ్చే మంచి వాగ్దానం ఏంటో విన్నాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు ఈరోజు మిమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానం ఇస్తున్నారు. నేను నీ విషయంలో ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నానో అది చెప్పి నేను స్థాపించకుండా ఉంటాను, ఖచ్చితంగా చేస్తాను. నీవు నమ్మినట్లయితే నా మహిమను చూస్తాను అని దేవాది దేవుడు యేసయ్య మనకి చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, అవన్నీ నెరవేర్చట్లేదు, ఏంటో నాకు ఇంత ఆలస్యం అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, గాడ్స్ ప్రామిస్ ఇస్ ఆన్ ద వే. అందుకే ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏదైనా మాట ఇస్తే ఆయన మాట తప్పేవాడు కాడు, ఆయన మనుషుల వలె ఉండడు. ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడంటేనే అది జరిగిస్తాడని అర్థం. అబ్రహాం జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తానండి. ఆదికాండం 16వ అధ్యాయంలో సారా తొందరపడింది, హాగర్ని పెళ్లి చేసింది, తన భర్తకిచ్చి ఇష్మాయిల్ని కన్నారు. అయితే దేవాది దేవుడు మాత్రము అబ్రహాముతో దాదాపు 13 ఏళ్ళు ఇష్మాయిల్ పెరిగేంత వరకు మౌనంగా ఉన్నాడు. వారు తొందరపడ్డారు. దేవుడు మాట ఇచ్చాడు కానీ జరిగించట్లేదని వారి సొంత నిర్ణయం తీసుకొని హాగర్ని పెళ్లి చేసుకొని కుమారుడు వచ్చేటట్టుగా చూశారు. కానీ దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆయన మాట తప్పేవాడు కాడు. ఆయన నీ నుండి జనములను నేను బయటికి తీస్తానని దేవుడు చెప్పాడు. నీ సంతానం ద్వారా ఈ భూలోకంలో ఉన్న సంతానం ఆశీర్వదింపబడుతుందని దేవుడు చెప్పాడు. అవన్నీ మర్చిపోయాడు. అయితే దేవాది దేవుడు అబ్రహాంకి చేసిన నిబంధన మాత్రము దేవుడు మర్చిపోలేదండి. వారు తప్పు చేశారు, షార్ట్కట్లో వెళ్ళారు, దేవుని మాటకు తగ్గట్టుగా వారు జీవించలేకపోయారు. అయితే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవాది దేవుడు ఆయనంతటా ఆయనే అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నీ సంతానమును నేను వృద్ధిలోనికి తీసుకొస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే నీ నుండి సంతానాన్ని నేను తీసుకొస్తాను అని మరొక్కసారి దేవుడు అబ్రహాముకి తన యొక్క నిబంధనను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి మనకిష్టం వచ్చినట్టుగా మనకిష్టమైన మార్గంలో మనం వెళ్తాము, కానీ అది మనకి కీడు. అయితే ఆయన మన దేవుడు ఎంత మంచి దేవుడో మీరు గ్రహించండి. అబ్రహాం అనుకున్నాడు, ఇష్మాయిల్ పుట్టాడు, వీడే నా స్వాస్థ్యం అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రము అబ్రహాంకు సారాలకు చెప్పిన నిబంధనను మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు. 13 ఏళ్ళు దేవుడు అబ్రహాంతో మాట్లాడకపోయినా ఆయనంతటా ఆయనే అబ్రహాం దగ్గరకు వచ్చి మరొకసారి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే వాగ్దానము, మనకి చేయబోయే కార్యాన్ని మనం గుర్తు ఎరగకపోయినా మరొక్కసారి ఆయన కనపరుచుకుంటాడు, మరొక్కసారి ప్రత్యక్షమవుతాడు, మరొక్కసారి అబ్రహాంకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు నీ పేరు అబ్రాము, అయితే ఇక నుంచి నీ పేరు అబ్రహాముగా మారుస్తున్నానని దేవాది దేవుడు చెప్పాడు. ఇంతవరకు నీవు నీ యొక్క తొందరపడే నిర్ణయాలను తీసుకున్నావేమో, అయినను నేనిచ్చిన మాట మాత్రం నేను తప్పను. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, దేవుడు నాకు వాగ్దానం అయితే చేశాడు, కానీ ఆ వాగ్దానం చేసిన తర్వాత నేను అనేకమైన తప్పులు చేశాను, అనేక సార్లు దేవునికి దూరంగా నేను వెళ్ళిపోయాను, దేవుడు నాతో మాట్లాడకుండా నేను చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు తొందరపడినా కూడా తిరిగి దేవుని సన్నిధిలో, ప్రవ్వా నీ వాగ్దానం చేసిన దేవుడు అని నువ్వు గుర్తెరిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే తిరిగి ఆ యొక్క నిబంధనను రెన్యూ చేస్తూ ఉంటాడు మన దేవుడు. హల్లెలూయా. నీవు ఒకవేళ రాత్రిపూట మెలకు వచ్చినప్పుడల్లా నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, నీవు నా కొరకు నువ్వు చేసిన నిబంధనను నాకు దయచేయబోతున్నావు ప్రవ్వా, నీవు చేసిన వాగ్దానము ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబోతున్నావు, నువ్వు మాట తప్పని దేవుడవు, నీ మాట ఇచ్చి నువ్వు స్థాపించి ఉన్నావు, నేను అది పొందుకుంటానని చెప్పండి.
దేవాది దేవుడు మీ యందు ఆనందిస్తాడు. చిన్న ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో ఏకీభవించి, ప్రభా నీవు ఇంతవరకు నాకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తావు నాయన అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. మహోన్నతుడవు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మంచి దేవుడవు నాయన, మా దేవుడవు నాయన. ప్రభా మేము ఎంత అవివేక పనులు చేసినా కూడా ఒక్కసారి నువ్వు మాట ఇచ్చావంటే ఆ మాట తప్పే దేవుడవు కాదు నాయన. ఈరోజు ప్రభా తండ్రి, ఎవరైతే అయ్యో నేను పాపం చేస్తున్నానే, నేను దేవునికి దూరంగా ఉన్నానే, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నానే అని ఎవరైతే బాధతో ఉన్నారో వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం చేసి ఉన్నావు నాయన. అబ్రాహాంని ప్రేమించి అబ్రహాం ఇష్మాయిల్ పుట్టినాక మర్చిపోయినా కూడా నీవు అబ్రహాంని మర్చిపోక, అయ్యా నువ్వు తప్పు చేసావు అని చెప్పకుండా నిబంధనను మరొకసారి నువ్వు చేసి సాకునిచ్చిన తండ్రి, మా జీవితంలో కూడా అలాగా నువ్వు సహాయం చేసి నడిపిస్తావని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ నో ఎనిమీ కెన్ టేక్, నో బ్యాడ్ బ్రేక్స్ కెన్ టేక్, నో పాస్ట్ కెన్ టేక్ ఇట్ అవే. దేవాది దేవుడు నీకు అప్పగించిన, నీ కొరకు స్థాపించిన భవిష్యత్తులోనికి మీరు వెళ్తారు. ధైర్యంగా ఉండండి. అయితే ఇక మీదట తొందరపడకండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మంచి భవిష్యత్తులోనికి నడిపిస్తాడు. ఈ వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే, మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే మాకు తెలియపరచండి. కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మాకు తెలియపరచండి. ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అనేకమైన టెస్టిమనీస్ చూస్తున్నాము. దేవాది దేవుడి మినిస్ట్రీ ద్వారా మహిమపరచబడాలని ఇంకా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.